ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. మరొక దినము మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృప దేవుడు అనుగ్రహించాడు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతుందో గ్రహిద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో బ్లెస్సింగ్ బ్లడ్ ద్వారా నీకు ప్రజలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే నీకు స్తోత్రాలు. ఈ దినము ఈ గడియ లేని వారు అనేక మంది నీ కృప ద్వారా నీ యొక్క క్షేమముతో మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. నీకు వందనాలు. ఇదిగో ప్రభు, నీ యొక్క ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన యొక్క జీవితాల్లో చాలాసార్లు ఇరుకు పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. ఎన్నో ఇరుకులు గుండా, ఎన్నో ఇక్కట్లు గుండా మనం వెళ్తూ ఉంటాం. అసలు ఇక లోకంలో మన ప్రయాణమే ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇరుకు మార్గములో నడుచుకుంటూ ఆధ్యాత్మిక జీవిత యాత్రలో మనము ముందుకు వెళ్ళవలసిన వారమే. ఈ యొక్క ఇరుకు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ యొక్క ఇరుకు మార్గము చాలా ఇరుకుగా, ప్రెజర్గా, చాలా ఇబ్బందిగా, దుఃఖముతో, వేదనతో, నలుగుబాటులతో, కృంగుబాటుతో మనము ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు మనకు తారసపడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో ఇరుకులు గుండా ఆయన వెళ్తూ వచ్చారు. గెత్సెమనే తోటలో అయితే ఆయన నలిగిపోయినట్లుగా, చెమట రక్తపు బిందువుల వలె నేలను పడినట్లుగా మనము చూడవచ్చు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఈ మాటలు వింటున్న నీవు నీ యొక్క జీవితంలో కూడా అనేకమైన ఇరుకు పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావా? నీ యొక్క జీవితం, నీ యొక్క కుటుంబం యొక్క జీవితం అనేక ఇరుకు పరిస్థితులు గుండా నీ యొక్క జీవితం ముందుకు సాగుతుందా? సాఫీగా సాగుతుంది అని అనుకుంటున్న నా జీవితంలో ఇన్ని ఇరుకు పరిస్థితులు నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ యొక్క ఇరుకు పరిస్థితులు గుండా నేను వెళ్ళలేకపోతున్నాను. నా కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నాను. ఈ భారాన్ని భరించలేకపోతున్నాను. నాకు ఊపిరి ఆగిపోయినంతగా ఉంటుంది. నా జీవితంలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనే పరిస్థితుల్లో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా ఉన్నావా? కీర్తనలో 4వ అధ్యాయంలో దావీదు అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. మొదటి వచనంలో, నా నీతికి ఆధారముగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. దావీదు యొక్క ఇరుకు పరిస్థితుల్లో దేవుడే దావీదుకు అనేక మార్లు విశాలత కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా అటువంటి ప్రార్థన మనం చేసేవారు ఉండాలి. మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో విశాలత కలుగు చేయవాడు దేవుడే. దావీదు లాంటి మహారాజుకే, రాజు కదా, రాజమార్గంగా ఉంటుంది, అంత సాఫీగా సాగిపోతుంది అని అనుకోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. తాను రాజు అయినప్పటికీ, ఏ మనిషి అయినప్పటికీ ఇక లోకంలో అనేక సార్లు ఇరుకు మార్గం గుండా, ఇరుకు పరిస్థితులు గుండా వెళ్లాల్సి వస్తుంది. ఇరుకు అనే మాట మనం ఏ విధంగా అర్థం చేసుకుంటుంటే, ప్రెజర్, టైట్ పొజిషన్, ఆ యొక్క బాధ, వేదన, గుండెను పిండేస్తూ ఉన్న పరిస్థితి. ఆ యొక్క ప్రెజర్ సిచ్యువేషన్స్ లో ఏం చేయాలో అర్థం కాదు. స్పిరిచువల్ గా కావచ్చు, నీ యొక్క జీవితంలో ఫిజికల్ గా కావచ్చు, మెంటల్ గా కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, ప్రొఫెషనల్ విషయాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కావచ్చు, అనేకమైన ఇరుకు పరిస్థితులు. పైన ఉన్న మేనేజర్స్ నుంచి మీకు ఎన్నో ప్రెషర్ సిచ్యువేషన్స్ రావచ్చు. అదేవిధంగా నువ్వు పనిచేస్తున్న ఆ యొక్క వ్యాపారంలో ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి, నష్టాల మీద నష్టాలు వస్తున్నప్పుడు ఆ యొక్క ప్రెషర్ సిచ్యువేషన్స్ లో ఏం చేయాలో అర్థం కాలేనప్పుడు, ఇంకా అనేకమైన ఇంట్లో రుణ బాధలు, అప్పులు, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రెషర్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఇంట్లో అవసరతలు, కొరతలు ఉన్నాయి కానీ ధన సమృద్ధి లేనప్పుడు మనం చాలా ఇరుకుల్లో పడిపోతూ ఉంటాం.
ఈరోజు మన యొక్క ఇరుకు పరిస్థితుల్లో దావీదు సెలవిస్తున్నట్లుగా దావీదు ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. తన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ లో అనేక మార్లు దేవుడు దావీదుకి ఎన్నో మార్లు విశాలత కలుగు చేసిన వాడు. ఈ యొక్క దినము వాక్యం వింటున్న నీవు నీ యొక్క జీవితంలో అనేక మార్లు దేవుడు నీ యొక్క ఇరుకు పరిస్థితుల్లో నీకు విశాలత కలుగు చేసిన వాడు కాడా? ఎన్నో మార్లు నిన్ను లేవనెత్తిన వాడు కాడా? ఎన్నో మార్లు నిన్ను ఓదార్చిన వాడు కాడా? ఎన్నో మార్లు నువ్వు మొర్ర పెడితే నీకు జీవితంలో అద్భుతమైన కార్యము చేయకుండా మౌనంగా ఆయన ఉండినవాడా? కాదు కదా. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దావీదు అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు ఆయనే, కాబట్టి నేను ఆయనకి ప్రార్థన చేస్తాను, ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడని చెప్పి దావీదు ఎంతో నమ్మికతో దేవునికి ఏం చేస్తాడంటే మొర పెడుతున్నాడు. నీకు ఇరుకు పరిస్థితుల్లో అలాగే ఉండిపోక దేవునికి నువ్వేం చేయాలంటే మొర్ర పెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటున్నావు? ఒకవేళ రిజెక్షన్స్ కుండా అనేకులు నిన్ను రిజెక్ట్ చేశారా, తిరస్కరించారా, మోసము చేశారా, ప్రజలు నీ మీద తిరుగుబాటు చేస్తున్నారా, నీ మీద తిరగబడ్డారా, నీ మాటకు విలువ ఇవ్వలేకుండా జీవిస్తూ ఉన్నారా, నేను శత్రువు కింద చూస్తున్నారా, ఎంతో నీవు మేలు చేసినప్పటికీ నిన్ను మిత్రుడిగా చూడాల్సిన బదులు శత్రువుగా ప్రజలు నిన్ను చూస్తున్నారా అన్నాడు. దావీదు విషయంలో అచ్చము ఇదే జరిగింది. కీర్తన 4:2 మనం చూసినప్పుడు, నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. దావీదు యొక్క గౌరవమును, ఓ మెన్ హౌ లాంగ్ షల్ మై హానర్ బి టర్న్డ్ ఇంటూ షేమ్. దావీదు యొక్క ఘనతను అవమానం కింద మారుస్తున్నారు మనుషులు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మనుషులు మన ఘనతను అవమానంగా మార్చలేరు, మన అవమానాన్ని ఘనతగా కూడా మార్చలేరు. మార్చగలిగింది దేవుడే. తూర్పు నుండైనా పడమటి నుండైనా హెచ్చు కలగదు, కానీ దేవుడిని యెహోవానంటే నీ యొక్క జీవితంలో ఘనత హెచ్చు కలుగుతుంది అనే మాట యొక్క దినమున జ్ఞాపకం చేసుకో. నరులు దావీదు అనుకుంటూ ఉన్నాడు, నా యొక్క ఘనతను అవమానకరంగా మార్చేస్తున్నారు, నా గౌరవమును అవమానకరంగా మార్చేస్తున్నారు. వారు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారట, అబద్ధాలు వెతుకుతూ ఉన్నారట. అబద్ధాలు వెతుకుతూ వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ దావీదుని ఏ విధంగా సింహాసనం మీద నుంచి దింపాలి, దావీదుని ఏ విధంగా చంపాలి, అబ్షాలోమును ఏ విధంగా సింహాసనం మీద కూర్చోబెట్టాలి, ఈ విధంగా వారు ఎన్నో ప్రణాళికలు వేసి పన్నాగాలు పన్నుతూ ఉన్నవారుగా ఆ యొక్క శత్రువులు ఉన్నారు దావీదు విషయాల్లో. ఈరోజు నీవు కూడా అనేక పరిస్థితుల్లో బెట్రయల్స్ గుండా, రిజెక్షన్స్ గుండా అనేకులు నువ్వెంతో ప్రేమించిన వ్యక్తులు నీ మీద తిరుగుబాటు చేసిన వారుగా దావీదు వల్ల నీవు కూడా ఇరుకు పరిస్థితుల్లో ఉన్నావా? ఈరోజు దేవుడు నీ యొక్క జీవితంలో విశాలత కలుగు చేయవాడుగా ఆయన ఉన్నాడు. అదేవిధంగా ఇంకా మనం చూసినప్పుడు నీ యొక్క క్యారెక్టర్ మీద లేకపోతే నీ మీద అనేకులు ఫాల్స్ అక్యూజేషన్ అంటే తప్పుడు నేరారోపణలను మోపుతూ అబద్ధాలు చెప్తూ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ వారు అబద్ధాలు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారా? జ్ఞాపకం చేసుకో, దేవుడు నీతి గల దేవుడు, ఆయన న్యాయం కలిగిన దేవుడు, ఆయన సత్యాన్ని బయటికి తెస్తాడు, సత్యాన్ని వెలుగులోకి తెస్తాడు. ఆయన అదేవిధంగా న్యాయమును నీతిని ఆయన తప్పనిసరిగా జరిగించేవాడుగా ఆయన ఉన్నాడు. ఫైనాన్షియల్ గా ఆర్థిక పరంగా అనేక విషయాల్లో ఇరుకులో నువ్వు ఉన్నావా? దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, నీకు జీవితంలో ఒక బ్రేక్ త్రూని తప్పనిసరిగా ఆయన ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నాడు. భయాలతో అదేవిధంగా యాంగ్జైటీతో ఎమోషనల్ ప్రెషర్స్ తో నీవు జీవిస్తున్నావా, లేకపోతే చిదిగిపోయి ఉన్నావా? దేవుడు ఆరోగ్యమును బలమును శక్తిని ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అన్న సంగతి నీకు ఏమైనా జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క పరిస్థితులు అన్ని నిన్ను బిక్కిరి చేస్తూ ఉండొచ్చు గాక, నేను ప్రెషర్ చేస్తూ ఉండొచ్చు గాక, కానీ దేవుడు నీకు ప్రెషర్ సిచ్యువేషన్స్ లోనే నీకు గొప్ప రెవల్యూషన్ అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా అపరాధము, పాపము, మనస్సాక్షి యొక్క దోషారోపణ చేయటము ఏదైతే ఉందో, ఇవన్నీ పరిస్థితుల హృదయం చిదిగిపోయిందేమో, నీకు మనస్సు క్రష్ అయిపోయిందేమో ఆ యొక్క పరిస్థితుల్లో, కానీ దేవుడు క్షమించు దేవుడు అనే విషయానికి మనం జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు స్వేచ్ఛను, స్వాతంత్రమును, ఫ్రీడమ్ను అనుగ్రహించి దేవుడిగా ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇక ఇరుకు పరిస్థితుల నుంచి పైకి లేవనెత్తువాడు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువారిని ఇక దినము నువ్వు జ్ఞాపకం చేసుకుంటే గొప్ప కృపను నీవు పొందుకోగలవు. అదేవిధంగా ఫెయిల్యూర్స్ తో, అనేకమైన వైఫల్యాలతో, సిగ్గుతో, అవమానంతో నీ యొక్క బ్రతుకులో, నీ యొక్క మినిస్ట్రీలో, నీ యొక్క పరిచయలో, నీ యొక్క భవిష్యత్తులో, నీ యొక్క కెరీర్ లో, అదేవిధంగా వ్యక్తిగతంగా ఫెయిల్యూర్ గా నీవు మిగిలిపోయి నీ యొక్క జీవితంలో
అటువంటి పరిస్థితుల్లో డేలా పడిపోయి ఉన్నవా? దేవుడు తప్పనిసరిగా నీకు ఇరుకు పరిస్థితుల్లో గాడ్ విల్ మేక్ ఏ రూమ్ ఫర్ ఎ న్యూ స్టార్ట్ అండ్ ఫర్ ద ఇన్నర్ రెస్టోరేషన్. ఈ యొక్క జీవితంలో గొప్ప సమకూర్పు కొరకే దేవుడు గొప్ప కార్యములను చేయగలిగిన వాడుగా ఆయన ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా దుఃఖము, బాధ, వేదన, నష్టము, ప్రియులను కోల్పోయి బాధలో, వేదనలో, దుఃఖంలో సమయాన్ని గడుపుతూ ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. దేవుడు ఆదరణకర్త అయిన దేవుడు. ఆయన ఇచ్చే ఆదరణ మనుషులు ఇచ్చేటువంటిది కాదు. ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ మనల్ని నిరీక్షణతో నింపుతుంది. నిత్యత్వపు నిరీక్షణతో ఆయన మనల్ని నింపేవాడు, ఆదరించేవాడు. కాబట్టి తప్పనిసరిగా ఇరుకు పరిస్థితుల్లో ఉంటే దేవుడు నీకు విడుదల అనుగ్రహించేవాడు ఉన్నాడు. అదేవిధంగా ఒంటరితనం, ఈనాడు అనేక మంది అందరూ ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఫీలింగ్ ఎమోషనల్ ఐసోలేటెడ్ అందరూ ఉన్నప్పటికీ వారి యొక్క జీవితంలో ఎమోషనల్ గా చాలా ఒంటరి వారిగా వారు భావిస్తూ ఉన్నారు. కానీ గ్రహించు, దేవుడు ఒంటరిగా ఉన్న వారికి జంటగా ఉండే మహాదేవుడైన ఇక దినమున ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దావీదు ఆ యొక్క దినమున జ్ఞాపకం చేసుకుంటాడు, నా నీతికి ఆధారం ఒక దేవా అని చెప్పి అంటున్నాడు. 3వ వచనంలో యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది. శత్రువు మాటలకు ఎదురుగా దావీదు పలుకుతున్న మాటలు ఏంటంటే, మీరందరూ ఎన్నైనా అనుకోవచ్చు కానీ నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అనే మాట దావీదు చెప్తున్నాడు. ఒక మాట అంటున్నాడు, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించిన, ఎందుకంటే నేను ఆయన బిడ్డను, నేను ఆయన భక్తును. ఇటువంటి విశ్వాసం ప్రియ సోదరి, ప్రియ సోదరుడు ఇటువంటి ఇరుకు పరిస్థితుల్లో నీవు కలిగి ఉండాలి. ఒక మాట అంటున్నాడు అక్కడ దావీదు ఏంటంటే, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి, దేవుని నమ్ముతూ అన్నాడు. దావీదు ముందుకు సాగిపోతూ ఉన్నాడు. చుట్టూ ఉన్నవారు కూడా అంటున్నారట దావీదుతో, మేలు చేయవారు ఎవరు? 6వ వచనం అందుకే అంటున్నాడు, మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. మనకు మేలు ఎవరు చేస్తారు దావీదని అందరూ అడుగుతున్నారు. బహుశా దావీదు పక్కన ఉన్న శూరులు, లేకపోతే యోవాబు, లేకపోతే అభిషేక్, వీరందరూ కూడా దావీదును అడుగుతున్నారేమో, దావీదు మనకి ఎవరు మేలు చేస్తారు, మనకి ఎవరు సహాయం చేస్తారు, మనకి ఎవరు విడుదల చేస్తారు, ఇంకా దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఎట్లా అని చెప్పి ఒకవేళ అడుగుతున్నారేమో. మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. కానీ దావీదు అన్నాడు, యెహోవా జీవించువాడని దేవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచే. అప్పుడు వారి యొక్క ధాన్య ద్రాక్షారసం విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము మేము మా యొక్క హృదయాల్లో మేము పొందుకుంటాం. ఇరుకుల నుండి విశాలతలోకి మేము వస్తామని చెప్పి దావీదు దేవుని మీద నమ్మకం పెట్టుకుంటున్నాడు. ప్రియ సోదరి, ఈరోజు ఈ యొక్క దినమున నీవు కూడా అటువంటి నమ్మకం పెట్టుకుని నువ్వు ముందుకు సాగగలిగితే నీ ఇరుకులో విశాలత కలుగు చేయవాడు. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులు, మనకున్న శత్రువులు, మనకున్న సమస్యలు, మనకున్న నష్టములు వెంటనే అన్ని రెస్టోర్ అవ్వవు. కానీ దేవుడు ఆ యొక్క పరిస్థితుల్లో మనల్ని నడిపిస్తాడు, మనకి విశ్వాసం నేర్పుతాడు, మనకు క్రమశిక్షణ నేర్పిస్తాడు, మనం ఇంకా ఆయన మీద ఆధారపడు నేర్పిస్తాడు. మన భక్తి జీవితంలో అన్ని ఆయన క్రమపరుస్తాడు. మన జీవితంలో సమస్తము సమకూర్చి మేలు కొరకే ఆయన జరిగించేవాడుగా ఆయన ఉన్నాడు. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఇరుకు పరిస్థితుల్లో ఉన్నావేమో, కానీ దేవుడు నిన్ను నిత్యము నడిపించేవాడు. ముందు నడిపించాడు, ఇప్పుడు నడిపిస్తాడు, ఇక ముందు నడిపిస్తాడు. క్షామ కాలమున అంటే కరువు కాలమున ఆయన నిన్ను తృప్తిపరచు, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓట వలను ఉండేదవు. దేవుడి యొక్క మాట మీ యొక్క వినికిల్లో దీవించి ఈ యొక్క వాగ్దానం మీ యొక్క బ్రతుకుల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నాను. ప్రార్థనలో ఏకీభవిద్దాం. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మా యొక్క జీవితంలో అనేక మార్లు ఇరుకు పరిస్థితులు, ఈనాడు ఎంతో మంది ఎన్నో ఇరుకు పరిస్థితులు గుండా వెళ్తూ సమస్యలు పోతున్నారు. ఆ యొక్క ప్రెజర్ సిచ్యువేషన్స్ లో వారు దుఃఖపడి కృంగిపోతూ ఉన్నారు. దేవుడు అంటే నాకు ఎందుకు ఈ పరిస్థితులు అని చెప్పి విసిగిపోతున్నారు. వారిని ఒకసారి మీరు బలపరచండి, వారి యొక్క హృదయాలు విశాలపరచండి, ఓపిక నేర్పించండి, విశ్వాసాన్ని వృద్ధి చేయండి, సహనాన్ని నేర్పించండి, నిరీక్షణ కలిగి ఉండడానికి కృప చూపండి. ఇదిగో ప్రభా, మా యొక్క జీవితంలో మీరు సమస్తము ఏది అనుమతించినా మేలు కొరకే అనుమతిస్తున్నారని మేము ఎరగడానికి కృప చూపండి. మా యొక్క ఇరుకు పరిస్థితుల్లో అవి ఏవైనప్పటికీ ప్రియ రక్షకుల ప్రియ తండ్రి మీరే మా యొక్క పరిస్థితులన్నింటిలో మాకు ఆధారమే ఉన్నారు. నాడు దావీదు ప్రభా నిన్నే ఆధారం చేసుకున్నారు. అలా చేసుకున్నప్పుడు దావీదుని మీరు విడుదల చేస్తూ అనేక మార్లు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు.
ఈరోజు మా యొక్క జీవితంలో కూడా ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండేది. నీ యొక్క వాక్యం ప్రకారం, వాగ్దానం ప్రకారం నీ యొక్క ప్రజలను ఇరుకు పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిత్యం మీరు వారిని నడిపించండి. క్షామకాలంలో మీరు వారిని తృప్తిపరచమని, వారిని బలపరచమని వేడు. ఈరోజు నీ యొక్క ప్రజలు వారి యొక్క ప్రభాదేవ ప్రయాణాలు, రాకపోకలు అన్నింటిలో కూడా తోపు నడిపించి బలపరచమని, క్షేమాన్ని వారికి సంపూర్ణ సమృద్ధిగా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినము కలుద్దాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడేను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.